వినిపిస్తుందండి వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వంశీకృష్ణ గారు, 2024 ఎలక్షన్ తర్వాత ఎంతో అట్టహాసంగా మహానాడును నిర్వహిస్తున్నారు ఈ 3 రోజుల పాటు. ప్రత్యేకించి జగన్ రెడ్డి సొంత జిల్లా మహానాడులో మొదటిసారి మహానాడును టీడీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అసలు ఏంటి కారణం ఏంటి? ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న పెద్ద ప్లాన్ ఏంటి? మేడం గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా ముందుగా అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా. ఒక విషయం మేడం, ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుపుకుంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే మహానాడు జరుపుకోలేదు. 96లో, 99లో అండ్ ఆల్సో కోవిడ్ ఉన్నప్పుడు కూడా మేము డిజిటల్ మహానాడు అని చెప్పేసి జరుపుకున్నాం. ఏ ప్రాంతీయ పార్టీ కూడా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 3 రోజులు పండగ దినోత్సవంగా జరుపుకోదు. కేవలం అది తెలుగుదేశం పార్టీకి సొంతం. అదే నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన అధినేత గారికి కూడా ఈ సందర్భంగా. మహానాడు అంటేనే గుర్తొచ్చే తెలుగుదేశం పార్టీ అనేసి. మేడం, ఇప్పుడు మీరు జగన్ ఇలాకా అని అంటా ఉన్నారు కదా, అసలు మాకు ఆ ఉద్దేశమే లేదు. ఫస్ట్ థింగ్, మేము రాయలసీమ ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. నిన్న మా అధినేత ఒక మాట చెప్పారు, ఈసారి కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు మనం గెలవబోతున్నాం. ఈ హడావిడి చూస్తా ఉంటే, ఈ జనసంద్రాన్ని చూస్తా ఉంటే ఈసారి పులివెందులు కూడా మనదే అనే సందేశం నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారండి. సో కడప రాయలసీమ ప్రజలకు మరింత దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మేము కడపలో ఈ మహానాడు పెట్టడం జరిగింది. యువగళం రాయలసీమలో ముగింపు సందర్భంగా రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఆ రాయలసీమ డిక్లరేషన్ లో భాగంగా రాయలసీమను అభివృద్ధి చేసేటటువంటి మిషన్, రాయలసీమను అభివృద్ధి చేసేటటువంటి విషయాలన్నీ కూడా నారా లోకేష్ గారు అందులో ప్రస్తావించారు. మళ్ళీ నిన్న ఆ రాయలసీమ మిషన్ మళ్ళీ ఇంకొకసారి దీనికి కట్టుబడి ఉన్నాం, రాయలసీమని డెవలప్ చేసేది మేమే అని చెప్పేసి మరొకసారి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. అయితే నిన్న ఇంకొక నా తెలుగు కుటుంబం అనేటటువంటి విషయంలో కూడా ఒక కాన్సెప్ట్ కూడా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి 6 విషయాలు కూడా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. అయితే ఇక నిన్న మా కార్యకర్తల హడావిడి కానీ, మా పార్టీ, ఇప్పుడు నేను నిన్న ఒక డిఎస్పీ గారితో మాట్లాడాల్సి వచ్చిందండి. ఆ డిఎస్పీ గారు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ డ్యూటీలో ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మరో 50 మంది డిఎస్పీలను ఈ రోజు మళ్ళీ మహానాడుకి డ్యూటీకి పిలిచారు. వీఆర్ షాక్డ్ విత్ ది క్రౌడ్. మరో 50 మంది డిఎస్పీలను అంటే, ఒక డిఎస్పీ వస్తే ఆయనతో పాటు 16 మంది వస్తారండి, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ. మరో 50 మంది డిఎస్పీలను అదనంగా ఈ రోజు డ్యూటీకి పిలిచారు, ఈ రోజుకి రేపటికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక డిఎస్పీ గారు చెప్పినటువంటి మాట. సో నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు, మనం ఈ కడపలో పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది ముందుగా మేమైతే చెప్తున్నట్లుగా అది జగన్ గారి ఇలాకానో ఇంకోటనో కాదు. మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టి కిక్ బాక్సింగ్ ఆడేటట్లుగా వాళ్ళ కార్యకర్తలు ప్రవర్తించారు. మీరు వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. నిన్న అట్లాంటి విషయాలు ఏవి కూడా లేవు. చాలా హుందాగా మా సభ జరిగింది. ఏదైతే ఒక రాజకీయంగా విమర్శించాలో, ఏదైతే ఒక రాజకీయంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల్లో పెట్టాలో అలా పెట్టామే కానీ, వాళ్ళ కటౌట్లు పెట్టేసి కిక్ బాక్సింగ్లు చేయటాలు, వాళ్ళ కటౌట్ మీద కాళ్ళతో కొడతారు, అట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా నిన్న మహానాడులో ఏమైనా ఉంటే చూపించవచ్చు. చాలా హుందాగా సభ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఎవడైనా కానీ శిక్ష అనుభవించి తీరుతాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా